సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరైముపాసే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈరోజు చాలా విశేషమైన చరిత్ర అండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి చరిత్రని. మనకి ప్రస్తుత సమాజంలో మత మార్పిడులు చాలా దారుణంగా జరిగిపోయాయి కూడా. అయితే ఇందులో జ్ఞానులు, భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు సాధారణంగా మారరు. భగవంతుడి గురించి అంటే మన వేదాలలో చెప్పబడిన భగవంతుడి గురించి. ఇక్కడ భగవంతుడు అనే పదం ఎవరికి ఆపాదించబడుతుంది అనేది కూడా వేదంలోనే చెప్పబడింది. అంచేత మీరు నేను ఒక 10 మందికి నచ్చాం కదాను, లేకపోతే ఒక 100 మంది చప్పట్లు కొట్టారనో మనం భగవంతుడు అవ్వం. అలా భగవంతుడు మందిని చూసి మనం ఎక్కువ మంది పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళు భగవంతుడు అని నిర్ధారించుకోవాల్సి వస్తే ఒక్క భారతదేశంలో మాత్రమే ప్రస్తుతం హిందూ సమాజం ఉంది. హిందూ దేవతల్ని ఆరాధించడం, అర్చన చేయడం, అభిషేకాదులు చేయడం ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా మళ్ళీ ప్రారంభం అవుతుంది. అంటే అఖండ భారతదేశం ఏదైతే ఉందో ఆ సమయంలో అసలు ప్రపంచం అంతా కూడా వైదిక సంప్రదాయంలోనే ఉండేది. దానికి అనేక సాక్ష్యాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీరు విశ్లేషిస్తే అనేక ద్వీపాలలో, అలాగే అనేకమైన దేశాలలో ఏ భూమిని తవ్వినప్పటికీ కూడా అనేక సాక్ష్యాలు కేవలం హిందూ ధర్మానికి సంబంధించినవి మాత్రమే బయటపడుతున్నాయి. అది కూడా వేలాది సంవత్సరాల క్రితం అని చెప్పేసి. క్రీస్తు 2000 సంవత్సరాలకి ముందు లేడు. ఒక 1200-1300 సంవత్సరాల క్రితం అలా లేడు. అంచేత వీళ్ళ చరిత్ర అంతకు మించి ఉండదు. కానీ ద్వారక కానీ, రామసేతు కానీ ఇవన్నీ చూసుకుంటే వేల నుంచి లక్షల సంవత్సరాలు చరిత్ర కలిగిన వాళ్ళు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ మన హిందూ ధర్మానికి సంబంధించినవి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూడండి, ఈరోజు సోషల్ మీడియాలో కానీ వీటిల్లో కానీ అనేక దేశ సాంప్రదాయాలలో వివిధమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నచ్చిన బట్టలు, దుస్తులు, వాళ్ళ కల్చర్లో వేసుకున్నప్పటికీ కూడా మన ధర్మాన్ని పాటించడానికి వాళ్ళు సంసిద్ధం అవుతున్నారు. అంటే వాళ్ళు చీరలు కట్టుకోపోయినప్పటికీ, మీరు కాశీలో చూస్తే డ్రెస్సులు వేసుకుని ఉంటారు, కానీ చక్కగా దండలు ధరిస్తారు. పరమేశ్వరుడు జిల్లిడి మనలో వేస్తుంటారు కాశీలో. అవి మళ్ళీ మనకు భక్తుల మనలో వేస్తుంటారు. అలా వాళ్ళు చక్కగా అది వేసుకుని తిరుగుతుంటారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు. అలాగే ఈ అఘోరాలు, సన్యాసులు వీళ్ళందరినీ కలిసి మాట్లాడుతుంటారు. అంచేత ఈ దేశాలన్నింటిలో కూడా ఈ మార్పు ప్రస్తుతం కనపడుతుంది. అది ఇదివరకు ఉన్నది ఏదైతే హిందూ ధర్మం ఉందో దాన్ని క్రూసైడ్ యుద్ధాలు లాంటి అనేకమైన దారుణమైన మతపరమైన దాడులు చేసి లక్షల్లో జనాలని, దేశాలను కూడా వీళ్ళు మార్చేశారు. మన హిందూ ధర్మం నుంచి దూరం చేశారు. నువ్వు మతం మార్చుకుంటావా, చస్తావా, రెండే మాటలు. మీరు చరిత్ర చదవండి, ఇందులో ఎవరిని కించపరిచే విషయం లేదు, ఇందులో ఎవరిని రెచ్చగొట్టే విషయం లేదు. కానీ నిజం ఇది, చరిత్ర ఇది. అంచేత మతపరమైన యుద్ధాలు ఎప్పుడైనా హిందూయిజం చేసిందా, హిందూ ధర్మం చేసిందా? ఏ గుడినైనా కూడా తవ్వితే మసీదు ఉందా? ఏ దేశంలోనైనా, లేదా కనీసం మన భారతదేశంలోనైనా ఎక్కడైనా మసీదుని కూల్చి గుడి కట్టారు, ఆ గుడి కూలిస్తే మేము మసీదు పెడతాం అనడానికి ఒక్క చోటైనా ఉందా? ఉండదు. కానీ వేల మసీదులు
హిందూ దేవాలయాల పైన నిర్మించబడ్డాయి. ఎన్నో ఇవాళకి పల్లెటూరులో కూడా చాలా ఉన్నాయి. మన హిందువులు కూడా పిచ్చాడిలా అక్కడ తిరుగుతుంటారు, దండం పెట్టుకుని ఉంటారు. వేములవాడ దగ్గర చూడండి ఎంత దారుణం అది. అంచేత మీరు మారండి. అయ్యప్ప స్వాములు మీరు వెళ్తున్నారు శబరిమల, వావర స్వామికి అసలు సంబంధం లేదు. ఒకవేళ వావర స్వామి నిజంగా చరిత్రలో చెప్పబడి ఉన్నప్పటికీ, ఏదైనా చరిత్రలో ఉన్నప్పటికీ అతను ముస్లిం కాదు. వావరుడు అనే ఒక ఈ కోయి సంప్రదాయ జాతికి సంబంధించిన నాయకుడు అని చెప్పబడుతుంది కొన్ని కేరళ చరిత్రలలో. అతను ముస్లిం కాదు. పైగా సమాధికి అక్కడ మసీదుకి సంబంధం లేదు. మీరు అక్కడికి వెళ్ళి మీరు డబ్బులు వేసుకుని ఈ ఆవుల్ని పూజించే మన జాతి వాళ్ళు ఆవుల్ని కూర్చి చంపు తినేవాడి జాతి. వాడికి మీరు ప్రత్యామ్నాయంగా పోషిస్తున్నారు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇవన్నీ తెలియకుండా మా గురుస్వామి చెప్పాడనో లేకపోతే ఇంకోటేనో లేకపోతే సెంటిమెంట్ అనో వెళితే మీ కర్మ. ఇక విషయానికి వస్తే మన భారతదేశంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణాలను ప్రశ్నించేవాళ్ళు, మన శాస్త్రాలను అవహేళన చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ దేశాలేమో మళ్ళీ హిందుత్వం వైపు చూస్తుంటే మన దేశంలో ఈ దౌర్భాగ్యం ఉంది. దీనికి కారణం నిజానికి అమాయక ప్రజలు ఎవరో కాదు. అంటే మతం మార్చబడి ఆ మతం కోసం పాటుపడే వాళ్ళు ఎవరిని కూడా నేను కించపరచను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం, అమాయకులు. అంటే వాళ్ళకి దేవుడు తెలియదు. వాళ్ళకి ఏదో పని చేసుకుంటూ బతికేవారు. వాళ్ళకి గుళ్ళకి వెళ్ళడం, అభిషేకాలు చేయించుకోవడం అంటే ఒక భక్తి యాత్రలు ఇవేం చేయరు. ఎందుకంటే వాళ్ళకి పేదరికం. అంచేత అదే అదనగా చూసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే మతం మారుస్తారంటే ఏ దేవుడి గురించి తెలియదు కాబట్టి వీడు ఒక దేవుడి గురించి ఇంటికి వచ్చి చెప్తాడు కాబట్టి ఈజీగా వాళ్ళు మనకి ఈయనే వచ్చి చెప్తున్నాడు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆ మతాన్ని స్వీకరిస్తున్నారు. కమిట్మెంట్ అయిన తర్వాత వాళ్ళని ఎప్పుడు జపం చేయని, ఎప్పుడు శివనామం చేయని, ఎప్పుడు హరినామం చేయని వాళ్ళ నోరు ఇది అంటుకున్న తర్వాత మాత్రం చక్కగా పాడుతుంటారు, భజనలు చేస్తుంటారు. ఇదేదో మన సమాజంలో మన గుళ్ళకి వచ్చి చేస్తే ఎప్పుడో బాగుపడదు. కానీ వీళ్ళకి అది తెలియక అమాయకత్వం వలన వీళ్ళు అలా మత మార్పిడికి గురవుతున్నారు. ఇందులో తెలివితేటలైన వాళ్ళు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరంటే పాస్టర్లే. ఈ మధ్య వీడియోలు చూసారా లేదా మీరు? బెదిరిస్తున్నారు కూడా. దశంభాగం అవ్వలేదా నీ కుటుంబం అంతా అయిపోతుంది, నిన్ను శాతానంలో పట్టి పీడిస్తారు, లేదా నిన్ను ప్రభువు యొక్క ఆగ్రహానికి గురవుతావు, నీ పిల్లలు పాడైపోతారు, ఇలా శాపాలు పడతారు దశంభాగం ఇవ్వబోతాయి. దేవుడికి సమర్పించుకుంటున్నారు. ఇది ఎవరికి సమర్పిస్తున్నారు? ఇప్పుడు మన ధర్మంలో మంత్రులు గారు తీసుకుంటారు, కానీ క్లియర్గా ఆయన నాకే అని అంటారు. దేవుడికి ఇచ్చింది అంటారు. దేవుడికి ఇచ్చింది హుండీలో ఇస్తాం, కానీ మంత్రులు గారికి ఇచ్చింది మంత్రులు గారికి ఇస్తాం, ఆయన కుటుంబ పోషణకి ఇస్తాం. ఇది ఒక క్లారిటీ ఉంది మనకి. కానీ వాడు ఏం చెప్తాడంటే ఇది దేవుడికి కానుక అంటాడు. కానీ అది ఎవడు తీసుకుంటున్నాడు? యేసు ప్రభువు పట్టుకెళ్ళిస్తాడు వీడు. అంచేత ఇవన్నీ అర్థం చేసుకోండి బాగా. మన ధర్మంలో, మన దేశంలో, మన సంస్కృతి, మన సాంప్రదాయాలపైన అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాడి చేయడంలో, బురద జల్లడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాయనార్లు సీక్వెన్స్ ఎందుకు పెడుతున్నానంటే నేను చాలా అద్భుతమైన కథలు, ఎక్కువ దళితులే ఎక్కువ భగవంతుని చేరిన వాళ్ళు ఇందులో ఉన్నారు. 63 మందిలో. అందులో నందనార్ అనే అద్భుతమైన చరిత్ర వాళ్ళు చెప్పుకోబోతున్నాం మనం. ఇలాంటి మనస్తత్వం ఉండి భగవంతుడిని ఆరాధన చేస్తే ఎవరు అసలు అడ్డుకోగలరు భగవంతుడిని? భగవంతుడు ఒకసారి అనుగ్రహించాలి అని అనుకుంటే ఎవరైనా ఆపగలరా? మీరు అనుకునే ఈ బ్రాహ్మణులు కానీ లేదా అగ్రవర్ణాలు కానీ ఎవరైనా మిమ్మల్ని భగవంతుడు అనుగ్రహించదలిస్తే ఎవరైనా ఆపగలరా? ఇది బాగా ఆలోచించుకోవాలి. ఇక విషయానికి వస్తే ఇదివరకు ఏం జరిగిందనేది తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఈ కాలంలో మాత్రం ఏ దేవాలయంలోనూ గోత్రము పేరు తప్ప నీ కులం ఏంటని కానీ, లేదా నీ కులం ఇది కాదు ఇది కనుక అంటే ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ కులం పంతులు గారు తెలుస్తుంది, అలా తెలిసి నువ్వు ఈ కులం వాడు కాబట్టి గుళ్ళోకి రావద్దని కానీ, నువ్వు లేదా అతన్ని ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడైనా జరుగుతున్నాయా? జరిగితే అది ఖచ్చితంగా ఖండించవలసిందే. నందనాటి చరిత్ర మనకి ఉదాహరణ. అంచేత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అలాంటివి ఏమీ జరగట్లేదు.
ఎక్కడైనా దేశంలో ఒకటి జరిగితే అది వేరే విషయం. ఎన్ని కోట్ల మంది మనస్తత్వాలు బాగానే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట జరిగినా కూడా అది పెద్ద విచారించవలసిన విషయం కాదు. అది ఆ ప్రాంత సమస్య, అందరికీ ఆపాదించకూడదని చెప్తున్నాను. అది అతనికి వచ్చింది, ఆ ప్రాంతానికి వచ్చిన సమస్య, ఖచ్చితంగా దాన్ని నిర్మూలించవలసిందే. కానీ ఇది దేశానికి ఆపాదించి దీన్ని మతం మార్చుకోవడానికి ఒక అనుకువగా తీసుకుని ఈ ఉదాహరణలు చూపించి మతం మార్చడం అనేది చాలా నేరం. వీళ్ళు మార్గము ఇది మతం కాదు ఏదో చెప్తారు కౌర్లు, కానీ పూర్తిగా మన భగవంతుడి నుంచి వేరు చేసేస్తారు. మార్గం అంటే అది కూడా ఒక దారే కాబట్టి వెళ్ళచ్చు అని అనుకోవచ్చు, కానీ మన దేవుణ్ణి మరి ఎందుకు దీంచేస్తున్నారు? విగ్రహారాధికులు అంటున్నారు. మరి చర్చిలో ఉన్న వాటిని ఏమంటారు? చర్చిల పైన ఉన్న వాటిని ఏమంటారు? అమెరికా సైతం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టింది కదా, వీటిని ఏమంటారు? విగ్రహాలు అనరా? మరి ఏమంటారు? చేత మీరు చేసేవన్నీ కూడా తప్పుడు పనులే. మీరు చేయండి, మీ ఇష్టం, మీ మనసుకి ఏదైనా నచ్చింది చక్కగా చేసుకోండి. ఎవ్వరూ కాదంటారు. పాడైపోయేవాడిని ఎవ్వడూ కూడా ఒడ్డున పాడేయడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ ఉన్న వాళ్ళని నువ్వు పాడైపోయావు కాబట్టి ఇంకొకడిని కూడా నేను ముంచేస్తానే భావంతో ఇంకొకడికి మాత్రం బురద అంటించే ప్రయత్నం చేయకు. నీకేదో అంటుకుంది, నువ్వు కడుక్కుంటావో ఇంకా బురదలో ములుగుతో నీ ఇష్టం, కానీ ఇంకొకడిని ముంచడానికి ప్రయత్నం చేయకు. అలాగే మీరు ఎవరో మునగడానికి ప్రయత్నం చేయకండి, అది బురద. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజమైన ఎవరైనా తత్వవేత్తలు ఉంటే వాళ్ళు ఏ మతాలని వాళ్ళు కించపరచరు. ఆ విషయానికి వస్తే మన తత్వవేత్తలు కూడా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుడు వీళ్ళందరూ కూడా అన్ని మతాలని కూడా చూశారు. ఇంకా పూర్వకాలం చెప్పాలంటే కుమారుల భట్టు అనే అతను కూడా శంకరాచార్యుల వారి కాలంలో ఆయన కూడా బౌద్ధాన్ని ఎలా ఉంటుందో కూడా చూశాడు. మతాల్లో విచారణ చేస్తాడు తత్వవేత్త. అంటే వాడికి ఏ మతం కరెక్టు, ఇన్ని ధర్మాలు ఉన్నాయి కదా, ఏది నిజమైన ధర్మం అని అన్వేషించడం కోసం అన్ని ధర్మాలని కూడా చూస్తాడు, అన్ని ధర్మాలని కూడా గౌరవిస్తాడు. కానీ ఇలా పొద్దున లేచి దూషణలు దిగడం, హిందువుల్ని దారుణమైన మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేయడం, హిందూ దేవతలను దూషించడం, ఇవి దుర్మార్గం అని చెప్తున్నాను నేను. ఎవరైనా మంచిగా ఉండి వాళ్ళు పరధర్మాలను కూడా గౌరవించే వాళ్ళైతే వాళ్ళంటే మాకు కూడా గౌరవమే. కానీ అలాంటి వాళ్ళ శాతం 10% కూడా నాకైతే కనిపించట్లేదు. దయచేసి మన భారతదేశం హిందువులు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా మీ పని మీరు చేసుకోండి. మీరు ఏదైతే దైవం అని నమ్ముకుంటున్నారో దాన్ని నమ్ముకోండి. ఎవరు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయరు, మీకు ఎవరు అడ్డు చెప్పరు. మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటే మీ సాంప్రదాయాన్ని ఎవరైతే నమ్మారో వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకోండి. అంతేగాని మేము ఏదో తొలేకాల్సిన చక్కగా ఇంట్లో ముగ్గు పెట్టుకుంటుంటే అక్కడికి వచ్చి పేపర్లు పంచిపెట్టడం, లేదా గుళ్ళ దగ్గర ప్రచారం చేయడం, గుళ్ళు చుట్టూ తిరిగి క్రైస్తవ ప్రచారం పెద్ద పెద్ద మైకుల్లో చేయడం, పొద్దున్నే హరినామ సంకీర్తన వినవలసిన చెవుల్లో ఈ యేసునేడు పుట్టిన హల్లెలూయా అని పాటలు పాడుతూ ఉండడం, ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఇవి చాలా మనోభావాలకు సంబంధించినవి. ఇవి మాకు దెబ్బ తగులుతున్నాయి. కారణం అంటే మేము పొద్దున్న లేచేదో సుప్రభాతం వినాలనుకుంటాం, మీరేమో యేసునేడు పుట్టిన హల్లెలూయా అని వస్తుంటారు. నిజానికి అసలు యేసు ఈరోజు పుట్టాడు అని ఎక్కడ చెప్పబడలేదు. యేసు డిసెంబర్ 25న పుట్టాడు అని కొన్నాళ్ళు అంతా కూడా నడిపించారు. కానీ ఇప్పుడు ప్లేట్ పైన ఏం చేసి ఏం చెప్తున్నారంటే మేము చెప్పామా అని అడుగుతున్నారు. ఎందుకంటే బైబిల్లో లేదు అనే విషయం ఈ మధ్య అందరూ ప్రశ్నిస్తున్నారు బాగా మన హిందూ సోదరులు. అంటే ఇప్పుడు ప్లేట్ పైన ఏం చెప్తున్నారు, డిసెంబర్లో పుట్టాడని ఉంది కాబట్టి డిసెంబర్ అంతా కూడా మాకు క్రీస్తు పుట్టినరోజులే అని చెప్తున్నాడు. ఏదైనా చేసుకోండి, వాటిని ఎవరిని కూడా మేము ఏమీ ఆక్షేపించాం. మీ ఇష్టం, మీరు బాగుపడతారా తగలడిపోతారా అంతా మీ ఇష్టం. కాకపోతే మమ్మల్ని మానసికంగా బాధ పెట్టకండి. మీ ధర్మాన్ని చక్కగా మీకు అదే ధర్మం అనిపిస్తే మీరు ఆచరించండి. మీకు సద్గతులు కలుగుతాయని నమ్మకం ఉంటే కలిగించుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇక విషయానికి వస్తే అసలు దళితులు విషయానికి వస్తే వీళ్ళల్లో భగవంతుడిని చేరుకున్న వాళ్ళు చెప్తున్నాను కదా, ఈ నాయనారులో చాలామంది ఉన్నారు. అందులో నందనారు ఒకడు. ఈయన చర్మాన్ని ఒలవడం, ఆ చర్మం దేవాలయానికి శివాలయానికి డప్పులు తయారు చేయడానికి తోలు వాడతారు చర్మం, దాన్ని తయారు చేసి ఇవ్వడం,
అలాగే వీణకి ఇదివరకు ఈ రాగి తీగలు కాకుండా నరాలు కూడా కట్టేవారట, జంతువుల నరాలు ఎండబెట్టి. అవి కూడా ఈయన ఇస్తూ ఉండేవారట. అయితే ఈయన ఇలా ఇస్తూనే ఉండేవాడు కానీ శివాలయానికి. నిజానికి ఈయన ఎప్పుడు శివాలయంలోకి వెళ్ళలేదు. కారణం అంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఒంటి నిండా అనేక దుర్వాసన వస్తుంటుంది. వాళ్ళు స్నానాలు కూడా ఏం చేస్తారంటే ఆ పని అవ్వాలి కాబట్టి ఆ పనిలో మళ్ళీ స్నానం చేసినా పని చేస్తూ ఉండాలి కాబట్టి ఎప్పుడో రాత్రి చక్కగా స్నానం చేసి భోజనం చేసి పడుకునేవారు ఆ కాలంలో. అంచేత వీళ్ళు ఏం చేసేవారంటే ఈ చర్మకారులు కానీ, ఈ వృత్తి చేసేవాళ్ళు కానీ, ఈ వృత్తి వర్ణాశ్రమ ధర్మాలలో ఉన్న వాళ్ళందరూ కూడా శివాలయాలకి వాటికి వెళ్ళడం కుదరదు. కానీ భక్తి నిర్మలమైనది, దానికి అశౌచం లేదు. అలాగే మనసు నిర్మలమైనది, దానికి అశౌచం లేదు. అంచేత అలాంటి మానసికమైన ఆరాధన చేస్తూ ఉండేవాడు ఆయన. నిజానికి శారీరకమైన ఆరాధన కన్నా మానసిక ఆరాధన చాలా గొప్పది. కారణం ఏంటంటే శారీరకంగా ఇక్కడ కూర్చుంటాం కానీ మనసు ఇక్కడ ఉండదు. భగవంతుడి గురించి 3 గంటలు కూర్చుని 4 గంటలు కూర్చుని హోమాలు చేసామండి, యజ్ఞం చేసామండి 5 రోజులు ఇవన్నీ అంటారు. కానీ అన్ని రోజులు మనసు పెడతాడా వీడంటే పెట్టడం కష్టం కలియుగంలో. అందుచేత వాళ్ళు ఆ పని చేస్తున్నప్పటికీ, యజ్ఞం లేనప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం భగవంతుడి గురించి ఈ చర్మం చక్కగా ఈశ్వరుడి గుళ్ళు డప్పు అవుతుంది, ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది, ఈ భావనలతోటి నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఉంటే వాళ్ళకి పుణ్యం, మానసికంగా బలం, జపానికి మనసుతోటి చేసేదే బలం. అంచేత వాళ్ళకే ఎక్కువ పుణ్యం వస్తుంది. అలాగే భగవంతుడు కూడా వాళ్ళని చూస్తూ ఉంటాడు ఎక్కువ. అయితే ఈ నందనారు ఈ శివాలయానికి మనం ఇస్తున్నాం కానీ ఎప్పుడు శివ దర్శనం చేసుకోలేదు. అసలు చేసుకుందాం శివ దర్శనం అని చెప్పేసి బయలుదేరట్టిన ఈ నందనారు బయలుదేరిన తర్వాత ఏం జరిగింది, ఆ శివాలయంలో జరిగిన విశేషాలు ఏంటి, ఒక అద్భుతమైన చరిత్ర ఈ నందనారి చరిత్ర. ఇది 2వ వీడియోలో చెప్తాను, ఇది లెంత్ ఎక్కువైంది కాబట్టి పార్ట్ 2 చెప్తాను. నందనారి చరిత్ర తప్పకుండా చూడండి. అసలు మంచి కనువిప్పు కలిగించే క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని వీలైతే దర్శనం చేసుకోండి. చాలా విచిత్రం జరిగింది. ఈ చరిత్ర పార్ట్ 2లో చెప్తాను. హరి ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.